కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పల ఈశ్వర్ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. మంత్రి విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనేనని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. కేసీఆర్ సర్కారు దళితులకు ఎన్ని ఇళ్లు కట్టారు? ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్ళలో మేము ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న ఊళ్ళో కేసీఆర్ ఓటు అడగాలని ఉద్ఘాటించారు జీవన్ రెడ్డి. చెప్పని పేర్కొని వీళ్ళు ఎక్కడైనా ఏదైనా గ్రామంలో ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం ఉంటే మీ ఆ ఊళ్ళు అడుగు పెట్టమా అంటున్నాను. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఊరు ఏదైనా ఉంటే అక్కడ నువ్వు అడుగు పెట్టమా అని చెప్పని అడుగుతున్నా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామంలో మేము కాంగ్రెస్ పార్టీ మేము అడుగు పెట్టాం. వీళ్ళు మీరు ఏదైతుందో 2014 ఎన్నికల్లో ఆర్భాటంగా మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలతో చేపడతామని చెప్పని పేర్కొని 9 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో నువ్వు కట్టిన ఇండ్లు ఎన్ని అని అడుగుతున్నాను. నువ్వు 9 సంవత్సరాలలో నువ్వు 3 ఎకరాల భూమి కల్పిస్తా అన్నావు కదా. ఎంతమంది దళిత కుటుంబాలు 3 ఎకరాల భూమి కల్పించడం అని చెప్పి అడుగుతున్నాను. వీళ్ళు మీరు దళితులకు రాజ్యాధికారం లేదు, వీళ్ళ దళితులకు ఏదైతే గృహ నిర్మాణ కార్యక్రమం లేదు, దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమి కల్పించే కార్యక్రమం అమలు లేదు. వీళ్ళు చివరిగా నువ్వు దళిత